అడ్వకేట్ వారు రామ్మోహన్ రావు గారు, మీరు వింటా ఉన్నారు. ఎక్కడన్నా విచారణ ఏ ప్రభుత్వం అన్నా కానీ ఎక్కడన్నా కానీ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ వివరాలన్నీ ఆ వీడియో రికార్డింగ్లో బయట పెట్టడం అనేది జరిగే పని జరుగుతుందా? ఎక్కడన్నా అలా జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2 ఏళ్ళు ఈ కేసు దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మనందరికీ తెలుసు, దానిలో 1 సంవత్సరం పైగానే ఆయన ప్రభాకర్ రావు గారు విదేశాలు కీలకమైన వ్యక్తి, ఆయనే మొత్తం అప్పుడు హెడ్. తర్వాత ఆయన వచ్చారు, కొంతమందిని అరెస్ట్లు అయినాయి, కొంతమంది విచారణ అయింది, కొంత ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది, కొనసాగుతూ ఉంది. ఈ కాలం టూ లేట్ అయినట్ట దీని విషయంలో? లేదు ఇది పొలిటికల్గా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నది అనుకోవాలా? నిజంగా కూడా కీలకమైన అంశాలు కూడా దేశంలో జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ప్రభుత్వం దీనివల్ల నష్టపోతుందా? మీకేమనిపిస్తుంది? శ్రీనివాసరావు గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, నుమాన్ గారికి, అట్లాగే కర్ణి అరవింద్ గారికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా. మొట్టమొదటిది, సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎలాంటి వివరాలు వెల్లడించడానికి వీలు లేదు. సంధికాలం ఇంకా అడ్వకేట్ గారిగా దానికి కొనసాగింపు చెప్తాను. మొత్తం ఈ 2 ఏళ్లలో ఒక ప్రశ్న రామ్మోహన్ గారు, మీరు అన్నది పర్ఫెక్ట్లీ చట్ట ప్రకారంగా కరెక్ట్. అయితే ఎవరి మీద అయితే ఆరోపణలు బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది కోర్టు కాదు, తాత కాదు, కోర్టు ధిక్కారం అంతకంటే కాదు మాట్లాడతారు. నేను ఎందుకంటే వాళ్ళు పోయిన తర్వాత ప్రజలకు అనుమానాలు ఉంటాయి కదా. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం. మనం ఆరోపణలు చేస్తున్నాం, సమాధానం ఇస్తున్నాం. రాజకీయం ఉంటుంది, కానీ సిట్టు అధికారులు ఎక్కడ బయటపెట్టడానికి వీల్లేదంట. నేనేమంటున్నాను, 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, 3 సీట్లు 2 కమిషన్ వేశారు. 3 సీట్లు ఏంటి? గొడ్డల కుంభకోణం ఒకటి, టెలిఫోన్ కుంభకోణం ఒకటి, మూడోదేమో ఇది మనకు ఏది ఈ కాంగ్రెస్ ఒకటి. ఈ కాంగ్రెస్ ఈ 3 సీట్లు. ఎస్ఐటి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఉన్నా ఇవాళ వేస్తున్నాను. రెండోది 2 కమిషన్, ఒకటి కాళేశ్వరం కమిషన్, రెండోదేమో ఎలక్ట్రిసిటీ భద్రాద్రి యాదాద్రి. ఈ రెండింటిని నేను చెప్పుకుంటే ఇక్కడికి వస్తాను. ఈ రెండింటిలో జరిగింది ఏంటి? యాదాద్రి భద్రాద్రిలో మొదటి నరసింహారెడ్డి గారు పోతారు, రేపటి నుంచి పోతారు, ఇంటికి పోతారని చెప్పి అదే జరిగింది. నేను జోసేం చెప్పలే, ఆయన అతికిమించి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పు. ఆయన పోయి లోకూరు గారు వచ్చాను, రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయిందండి. ఇప్పటికీ దాని సంగతి అంటే కొండందే వెనకని పెట్టినరా ఏం పెట్టినో తెలియదు ప్రభుత్వాన్ని. నెంబర్ 2 ఏంటంటే, మనకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. 2 రిపోర్ట్లు. ఒకటేమో విజిలెన్స్ కమిషన్ రిపోర్టు, 18 మంది అధికారులను చర్య తీసుకోమన్నారు. ఎందుకు తీసుకుంటే ప్రభుత్వం? రెండోది ఏమంటున్నాను, చర్య తీసుకోవాలి కదా, అందరూ అవినీతి పనులు కదా. 3 దగ్గరనే 1000 కోట్ల ఆస్తులు దొరికినాయి కదా, మరి వాళ్ళందరినీ లోపల పడేసి మరి వాళ్ళని చర్య తీసుకోవాలి కదా, కాలే కదా. అరెస్ట్ చేసిన అంతవరకే. మూడోది చెప్తున్నా, ఆ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి పంపారు. నాకు తెలిసి కోర్టు లేదు. మరి నాకు కరెక్షన్ చేసుకుంటే ఏమైనా తప్పు ఉంటే లేదంటున్నా. ఎందుకు లేదంటున్నా అంటే, సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐ ఏం చేయాలి? రిపోర్ట్ అదే రిపోర్ట్ గవర్నమెంట్ అడుగుతుంది, మీరు అది తీసుకోండి అంటున్నది. అదే మేము కోర్టుకే ఉంది, మేము తీసుకోలేకపోతే సిబిఐ ఏం మాట్లాడతలేదు, ఎందుకు మాట్లాడతలేదు అంటే ఇష్టం ఉన్న కేసులు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఈ మూడు పార్టీలు తమ వైపే చూడమంటున్నాయి. నేను రెండో కోణం చెప్పే ప్రయత్నం చేస్తాను. నుమాన్ గారితో నేను చూపిస్తున్నాను. ఒకటి ఏంటంటే, వారు అన్నది కరెక్ట్. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయరు, ఇప్పుడు చేయరు. గతంలో చెప్పాను మైండ్ గేమ్ రాజకీయాలు. ఇప్పుడు ఎంత చేయాలంటే, దావోస్ సదస్సు బ్రహ్మాండంగా నడుస్తుంటే నేను దాని గురించి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ మొదలు అదే ఉండే. నేను మధ్యాహ్నం నుంచి నాకు దావోస్ సదస్సు గురించి మాట్లాడే క్రమం అన్ని మధ్యాహ్నం నుంచి అన్ని మారిపోయినాయి. నేనేమంటాను అంటే, ఎవరు పిచ్చివాడు కూడా ఈ పని చేయడు. ఎందుకంటే దావోస్ నుంచి పెట్టుబడులు వస్తాయా తర్వాత సంగతి అన్నాడు. దాని గురించి పోయింది కదా, మర్చిపోయాం కదా. ఇక్కడ ఏమంటున్నాను అంటే, నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను. ఒకటేమో ఇక్కడికి ఈ కేసుకే వస్తాను నేను. దీన్ని కూడా సిట్ అనేది కేవలం విచారణ సంస్థ మాత్రమే. ఇది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ లాంటిది. నా మీద పోలీస్ స్టేషన్ పిలిపించి ఏం జరిగింది అంటే, ఇప్పుడు నోటీస్ కూడా అందరు చదవండి దయచేసి. ఈ నోటీస్ 161 స్టేట్మెంట్ అంటుంది. 161 స్టేట్మెంట్ ఏంది? అయ్యా నుమాన్ గారు, మీకు ఏమైనా సంబంధం ఉన్నట్టుంది, ఇలా ఆయన పేరు చెప్పిండు, మిమ్మల్ని కూడా పిలుస్తున్నా, వాస్తవాలు చెప్పండి అంతే. సాక్షిగా పిలవడమే. అందుకని విక్టిమ్ గా ఫస్ట్ ప్రశ్న వేసింది వాళ్ళ సిట్కి ఏంటంటే, మీరు విక్టిమ్ గా పిలిచినారా కేటీఆర్ ను, లేకపోతే లేకుంటే అదేదో లేదంటే ఇంకా రకం పిలిచిందా చెప్పండి. అక్కడ 161 స్టేట్మెంట్ అని ఉంది కనుక అందులో సంబంధం ఉంది అనుకుని మిమ్మల్ని, మీకు తెలిసిన వాస్తవాలు చెప్పండి అన్నారు. ఇందులో అక్యూజులు లేదు. అదే సిటీ విచారణలో అక్యూజులు ఎక్కడున్నారు? మనకు ఈ కార్ రేసులో A1, A2, A3 ఉన్నారు. ఇక్కడ A1, A2 లేరు. ఇక్కడ ఇవన్నీ విచారిస్తున్నారు అంతే తప్ప విచారణలో చాలా మంది ఎత్తున్నారు. నేనేమంటున్నా కటారి గారు, రామరాజ్యంలో కూడా గూఢచర్య ఉంది కాదంటే.
చకల ఆయన సీత గురించి మాట్లాడితే రాముడు సీతను విడిచిపెట్టాడు కరెక్ట్ తర్వాత సంగతి. అట్లాంటిది ఆనాటి నుంచి నాడు శ్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా తప్పనిసరి ఫోన్ ట్యాపింగ్ లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది సార్ మనకు తెలుసు. ఇప్పుడు ఏమైందంటే లీగల్ ఫోన్ ట్యాపింగ్ కి ఏ నెంబర్లు తీసుకున్నారు అవి కాక ఏం చేశారు అది ఎవరు చెప్తలేదు. నేనేమంటున్నాను కేంద్ర ప్రభుత్వం ప్రశ్న అడుగుతున్నా, మీరు హోంశాఖ సెక్రటరీ నుంచి లీగల్ ఫోన్ ట్యాపింగ్ నుమాన్ గారిదా నాదా లేకపోతే అరవింద్ గారిదా వెంకటరెడ్డి గారి నెంబర్లు ఉండాలి కదా, ఆ నెంబర్ ని బయట పెట్టండి ఆటోమేటిక్ తెలిపోతుంది కదా వాళ్ళు ఏం నెంబర్లన్నీ దొంగతనమే కదా వీళ్ళు చేసిన పని. ఇప్పుడు భార్యాభర్తల సంభాషణ ఇంతకు ముందు గారు భార్యాభర్తల సంభాషణ సెలబ్రిటీస్ మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరిది విడిచిపెట్టి అసలు ఎవరిది విడిచిపెట్టి పోలీస్ ఆఫీసర్లు ఆఖరికి కేసీఆర్ కూతురు అల్లుడు కేసీఆర్ అల్లుడు కూడా. ఇప్పుడు హరీష్ రావు గారి ఏంది హరీష్ రావు కూడా బాధితుడు అన్నాడు, ఆ విక్టిమ్ గా నేను విక్టిమ్ గా ఉన్నాడా ఇప్పుడు అందరు మంచిగా ఉండు కానీ దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు అసలు ఎవరు బిగ్ బాస్ ఎవరిందని నేను అంటాను. మరి కేసీఆర్ పేరేనా ఇప్పుడు హరీష్ రావుది ట్యాప్ అయ్యి బిడ్డది ట్యాప్ అయ్యి అల్లుంది ట్యాప్ అయ్యి మరి ఆఖరికి కేటీఆర్ వెళ్ళిపోతుంది కదా ఆయన వచ్చి ఏం చెప్తారు కదా నాకు కూడా అయింది అంటాడేమో. ఈటల రాజేంద్ర అయింది రేవంత్ రెడ్డి గారు అయింది. నేను ఈ అధికారులు ప్రశ్నించేది ఏంటంటే మీరు అధికారులు ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నామో అధికారులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద బాధ్యులు ఇద్దరు ఉన్నారు. ఒక ఐజీ ఇంట్లో ఎవరు శివధర్ కొంచెం కీలకంగా మాట్లాడుకుందాం సరే రాజకీయం వద్దు ఇలా వాస్తవం చెప్తుంది. శివధర్ రెడ్డి గారిని ఎందుకు పిలుస్తారు నెంబర్ 1 ఇప్పుడు డీజీపీ. అట్లానే అప్పుడు మహేందర్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు తిట్లు తిట్టాడు, దుర్మార్గుడు అన్నాడు, 3 మాటలు మన నోటీస్ పలకని మాట్లాడు. మరి ఆయన మరి టీపీఎస్సీ చైర్మన్ చేసిండు అంటే దాని మీద కాల. నేను ఏమంటున్నా అంటే అధికారులు ఇద్దరు అధికారులు కీలకం కదా, ఒక ఆయన రిటైర్ అయ్యింది ఒక ఆయన పదవులు ఉన్నాడు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు పదవులు ఐజీ ఇంటెలిజెన్స్ ఆయన ప్రభాకర్ రావు ఆయన కింద పనిచేసాడు, రాధాకిషన్ రావు ఆయన కింద పనిచేసాడు కదా. కానీ పనిచేశారు కానీ ఇది కాదు సార్ మీకు తెలియదు కాదు రామ్మోహన్ రావు గారు అంటే దీనికి ఒక స్పెషల్ వింగ్ పెట్టి ప్రభాకర్ రావు గారు అప్పటికే రిటైర్ అయ్యారు ఆయన బాధ్యతలు అప్పగించారు. కరెక్ట్ సార్, ఈ సూపర్వైజ్ చేయాల్సింది ఎవరు అంటున్నాను రెండు ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ ఏముంటుంది సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు రిపోర్ట్ అడుగుతుంది. వాస్తవం చెప్తాం అడిగి ఏమంటే ఈ ఫోన్ ట్యాపులు ఏం జరుగుతుంది ప్రోగ్రెస్ ఏంటి అని అడుగుతుంది. అడిగి మళ్ళీ ఫోన్ ట్యాపులు చేసిన నెంబర్లు తీసేయాలన్నా ఉంచాలా కూడా మళ్ళీ అడుగుతుంది. ఇవన్నీ గంగలు కలిసి అంటున్నాను నేను. ఇంకో మాట చెప్తాను, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకున్నారు. ఎవరు తెచ్చిండ్రు, ఏ పేరు మీద వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం చెప్పొద్దా అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి తెలవకుండా బయట దేశాల నుంచి మనకు మెటీరియల్ వచ్చింది వాళ్ళే తెప్పించుకున్నారు కదా పెగాసస్ వాళ్ళు కూడా అట్లా తెప్పించుకున్నారు. అదే ఇక దాస్తున్నారు వీళ్ళు. ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట వేసేసి రేపు పొద్దున ఎక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు రాధాకృష్ణరావు తెప్పించిండా లేకపోతే మీరు అన్నట్టు నవీన్ రావు తెప్పించింది. నవీన్ రావు పేరు కూడా నవీన్ రావు పిలిచింది సార్ నిర్మాల్ గారు నవీన్ రావు పిలిచి మాట్లాడింది కూడా. నేను నవీన్ రావు తెప్పిస్తే కూడా ఎవరు తెప్పించినా కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా ఏం చేయకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకు వస్తుందా, అది ప్రభుత్వం తెప్పించిందా ప్రైవేట్ వ్యక్తులు చెప్పి ఒక 2 నిమిషాలు టైం కదా నాకు. ప్రభుత్వం తెప్పించిందా ప్రైవేట్ వెళ్తే ప్రైవేట్ తెప్పిస్తే ఎవడు బాధ్యత దొరుకుతాడు. ఇక్కడ ప్రభుత్వం తెప్పిస్తే ఆనాడు ఆర్డర్ ఇచ్చింది ఎవడో దొరుకుతాడు కదా. ఒకటి రెండు ఏమంటారు ఈ వీటి పేరు మీద సిట్ల పేరు మీద ఇవాళ గందరగోళం సృష్టిస్తున్నారు. సిట్ వీలైన తొందరగా చేయండి. మన ఈ కార్ రేస్ లో A1 A2 A3 ఉన్నారు కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది విమాన్ గారు అన్నారు. పర్మిషన్ దీన్ని ఇవ్వలేదు సార్. గవర్నర్ పర్మిషన్ దేని ఇచ్చారంటే ఓన్లీ సిట్ మన ఈ కార్ రేస్ లో ఏముందంటే అవినీతి నిరోధక శాఖ చట్టంలోని 17A ఏం చెప్తుందంటే అవినీతి చేసిన దానికి కేసు పెట్టే ముందు గతంలోనేమో చార్జ్ షీట్ వేసిన మన ఉద్యమాలు కూడా చార్జ్ షీట్ వేసే ముందే పర్మిషన్ అవసరం ఉండే గతంలో. కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకుని అవినీతి పనులు తప్పించుకుంటారని మన గొడవలు పెట్టాం చాలా పెద్ద ఎత్తున. 2018 లో ఇది జరిగింది. నేనేమో అప్పటికి కొనసాగుతుంది కదా. మిగతా కేసుల్లో పర్మిషన్ అవసరం లేదు. మిగతా క్రిమినల్ కేసులో ఒక ఎమ్మెల్యే హత్య చేసి పారిపోతుంది సార్, పట్టుకో లోపల వేసి తన్ని లోపల పడేయచ్చు. కానీ అవినీతి వ్యతిరేక కేసు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A లో ఒక సవరణ ఏం చేసింది అంటే గతంలో ఉన్న దానికి పర్మిషన్ ఎప్పుడు అవసరము చార్జ్ షీట్ అవసరం ఉంటే చార్జ్ షీట్ అప్పుడు ఇప్పుడేమో కేసు పెట్టడానికి పర్మిషన్. ఒక్క కేసులో ఈ కార్ రేసులో మాత్రమే ఎఫ్ఐఆర్ చేయొచ్చు సార్. ఎఫ్ఐఆర్ తర్వాత విచారించడానికి దానికి విచారణ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ కూడా ఒకటి 3 ఎఫ్ఐఆర్ ఉన్నాయి సార్ ఇప్పుడు వాళ్ళ. ఇందులో 249 ఎఫ్ఐఆర్ ఉన్నది. 161 స్టేట్మెంట్ కోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. సిట్ ఆఫీస్ వేరే లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మన రేపు పొద్దున కేటీఆర్ గారు పోయేది. దీనిలో ఏమంటారంటే రేవంత్ రెడ్డి పిలవాలి నా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పింది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నా ఫోన్ మాట్లాడకండి, నేను వచ్చి మాట్లాడండి, నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఎప్పుడో చెప్పిన పిసిసి అధ్యక్షుడిగా. అంటే అఫీషియల్ కాదు సార్, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా అదే. వెంకటరెడ్డి గారు కాదు మన అరవింద్ గారు చెప్పింది. అఫీషియల్ గా చక్రధర్ గౌడ్ అన్న ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మాత్రం అది కోర్టులో కొట్టేయబడింది.
మిగతావేవి వీళ్ళు అధికారికంగా రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారా లేదన్నది సమాచారం నా దగ్గర అయితే లేదు రామారావు గారు. ఇప్పుడు రఘునందనరావు అడగనది వెళ్ళిపోయలేదు, ఈటల రాజేంద్ర అడగండి వెళ్ళిపోయలేదు, మమ్మల్ని విలువలను అడిగింది కదా, వాళ్ళు స్వచ్ఛంగా కోరుకున్నారు కదా, అప్పుడే పిలిచింది కదా. అందుకని ఇప్పుడు అసలు పిలిచి క్వశ్చన్ మాట్లాడుతున్నాం అంటున్నాను. అసలు ఏంటంటే ప్రభావం లేట్ కావడానికి ఒక కారణం నుమాన్ గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే 1.5 year ఆయన దొరకలే మనకు, విదేశాలకు వెళ్ళిపోయి బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ ఆయనకు వచ్చింది కదా. వచ్చినాక కోర్టు కూడా కొన్ని అవకాశాలు ఇచ్చింది. మొన్న ఏం చేసింది కోర్టు అంటే, మళ్ళీ ఒకసారి ప్రభాకర్ రావు హ్యాండ్ ఓవర్ చేయండి, మళ్ళీ బెయిల్ మీద ఎందుకు మాకు అంటే కూడా సరిపోదా, 3 నెలలు సరిపోదా, ఇంకేం బుద్ధి లేదా అని తిట్టి అనుమతి ఇవ్వలేదు. అందుకని చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అసలు హోంశాఖ ఎవరి మీద పర్మిషన్ ఇచ్చింది, ఏ పేర్లు ఇచ్చింది, ఏ నెంబర్లు ఇచ్చింది. రెండోది ఏంటంటే, ఈ కేసు విచారణలో ముందుకు పోవాలంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేదు కదా సార్. ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అసలు విడిచి కొసరు పట్టుకుంటున్నారు. రాజకీయం ఎప్పుడైతే వస్తుందో అసలు కేసు నిర్వీర్యం అయితే సార్, నేనేమంటున్నాను, అసలు కేసు నిర్వీర్యం కాకుండా బేసిక్ గా లా చట్ట ప్రకారం వండి వీలైన తొందరగా దోషులను శిక్షించాలి. ఎవరైనా సరే ఒక మనిషి ప్రైవసీలో దూరి ఇటువంటి పనులు చేయడం దుర్మార్గము, మంచిది కాదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా లీగల్ ట్యాపింగ్ జరుగుతున్నది. ఇల్లీగల్ ట్యాపింగ్ గురించి వాళ్ళు చెప్పాలి. ఇంకో మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది లేదు, వేరే వాళ్ళ అధికారులకు వస్తే కానీ బయటికి రాదు, అంతే కదా. అంటే ఏమంటున్నారు, మేము అధికారులు మీ పని పడదామంటున్నాం.